ఎవరైతే పేషెంట్ తరఫున బంధువులకు వాళ్ళ మిత్రులకు కానీ అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. మనందరం చూస్తున్నాం, ఈ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొని అందులో ఇంతకుముందు జరుగుతున్న కార్యక్రమాలు కూడా కొనసాగిస్తూ ముందుకెళ్తున్న సంగతి మీకు గుర్తు తీసుకొస్తున్నాను. మన పోయిన నెలలో కూడా CMRF చెక్కులు ఇదే పార్టీ ఆఫీస్ నుంచి ఇచ్చినాం. పోయిన నెలలో 49 చెక్కులు ఇచ్చినాం. 49 చెక్కులకు గాను 19 లక్షల రూపాయలు పోయిన నెలలో ఇస్తే మళ్ళీ మనకు మొన్ననే మొదటి వారంలో కొన్ని చెక్కులు వచ్చినాయి. వెంటనే డిస్ట్రిబ్యూట్ చేయాలి, ఆలస్యం చేయకుండా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి వెంటనే చెక్కులు ఇవ్వాలనే ఆలోచనతో తక్కువ సమయం ఉన్నా కానీ వెంటనే మీటింగ్ పెట్టేసేసి ఇవ్వాలనే ఆలోచనతో ఈరోజు పార్టీ ఆఫీస్లో ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఈరోజు 38 చెక్కులు మనం ఇవ్వబోతున్నాం. అందులో సూర్యాపేట టౌన్ నుంచి 20 చెక్కులు, శివంల మండలం నుంచి 6, పెన్పాడ్ నుంచి 4, ఆత్మకూరు నుంచి 5, సూర్యాపేట రూరల్ మండలం నుంచి 3, మొత్తం కలిపి 38 చెక్కుల మీదుగా మనకు 15,09,500 రూపాయలు మనకు ఈరోజు 38 చెక్కుల ద్వారా ముఖ్యమంత్రి గారి నిధి నుంచి రావడం జరిగింది. అంటే పోయిన నెల ఈ నెల 2 నెలలు లెక్క పెడితే మనకి 87 చెక్కులు వచ్చినాయి. 87 చెక్కుల మీద మొత్తం 34,09,500 రూపాయలు ఈరోజు మన CMRF నుంచి మనం సహాయం పొందుతున్న సంగతి మీకు గుర్తు తీసుకొస్తున్నాను. మనం రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా మన ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత 10 లక్షల రూపాయలు మనం పెంచినాం మెడికల్ సాయం. అయినా కానీ కొన్ని పరిస్థితులలో మనము LOC ఇస్తున్నాము, లెటర్ ఆఫ్ క్రెడిట్ ఇచ్చి ఆపరేషన్ కాకముందే ఆ సమయంలోనే మనం చాలా మందికి సాయం పడుతున్నాం. కానీ కొన్ని విషయాలలో కొన్నిసార్లు ఎమర్జెన్సీలలో జనాలు జాయిన్ అయ్యి హాస్పిటల్లో, ప్రైవేట్ హాస్పిటల్లో ఖర్చు పెట్టుకున్న తర్వాత వాళ్ళు డిశ్చార్జ్ అయిన తర్వాత వచ్చి అన్న మరి మా పరిస్థితి ఇట్లున్నది, మా ఆర్థిక పరిస్థితి బాగాలేదు, ఉన్న ఖర్చులన్నీ చేసినామని చెప్పి చాలా మంది వచ్చి చెప్పుకున్న సందర్భంలో మనం ఈ CMRF ద్వారా వారికి కూడా ఎంత సాయం చేయగలిగితే అంత సాయం చేయాలనే ఆలోచనతో మనం జిల్లా మంత్రి గారు ఉత్తమ్ కుమార్ గారు అయితే మన ప్రాంత ఎంపీ రఘువీర్ రెడ్డి గారి ద్వారా మనం ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకించి విన్నపించి, ఎందుకంటే మనం ఈ ప్రాంతంలో మనం ఎమ్మెల్యే గెలవలేకపోయినా కానీ కాంగ్రెస్ పార్టీ మనం ఇన్ఛార్జిగా ఉన్నాం. సూర్యాపేట నియోజకవర్గానికి దామోదర్ గారు ఇన్ఛార్జిగా ఉన్నారు చేపట్టి వారు ఈ సాయం నిధి సీఎం రిలీఫ్ ఫండ్ అనేది ఆగకుండా తప్పకుండా మన కార్యకర్తలకు, ముఖ్యంగా మన పార్టీ సానుభూతి పరులకు వాళ్ళకి తప్పకుండా చేరవేల ఆలోచనతో ఈరోజు చేస్తున్నాం. అదేగాక నిరుపేదలు ఎవరైనా కానీ పార్టీకి సంబంధం లేకుండా కూడా చాలా మంది మన ఇంటికి వచ్చి దరఖాస్తు చేసుకున్నప్పుడు దాన్ని స్వీకరిస్తున్నాం. ఎవరు కూడా, ఎందుకంటే నాన్నగారు మొదటి నుంచి చెప్తారు, విద్య విషయంలో కానీ వైద్య విషయంలో కానీ ఎప్పుడు కూడా పార్టీ చూడకు, రంగు చూడకు, వారి మతం చూడకు, వారి కులం చూడకు, నీకు చేతనైన సాయం చేయాలని చెప్పినారు. అందుకోసమే అదే ఆలోచనతో ఎవరు వచ్చి వాడు అప్లికేషన్ ఇచ్చినా, సీఎం రిలీఫ్ ఫండ్ అప్లికేషన్ ఇచ్చినా తప్పకుండా దాన్ని మనసారా స్వీకరిస్తాం. దాంతో పాటు దాని మీద ఎంత ప్రయత్నం, ఎందుకంటే ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ పోయిన ప్రభుత్వంలో పెద్ద స్కామ్ జరిగింది. ఆ స్కామ్ ని ఈరోజు సిబిసిఐడి వారు విచారణ కూడా చేస్తున్నారు. ఎంతో మంది CMO అధికారులు వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్స్ తోటి కలిసి పెద్ద ఎత్తున ఫ్రాడ్ వాళ్ళు చేసినారు. కోట్ల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ ని ఇంతకుముందు DRS ప్రభుత్వంలో ఎవరైతే నిజమైన లబ్ధిదారులు కాకుండా ఉత్తగానే ఫ్రాడ్ చేసి పైసలు తీసుకున్న సంగతి ఈ గుర్తు తీసుకొస్తున్నాను. దాని మీద సిబిసిఐడి విచారణ కూడా జరుగుతున్నది. అందుకోసమే ఈసారి ఇప్పుడు నిధులు ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ప్రతి ఒక్క విషయాన్ని కూడా విచారించిన తర్వాతనే ప్రభుత్వం వాళ్ళ నిధులు విడుదల చేసే సంగతి కూడా మీకు గుర్తు తీసుకొస్తున్నాను. ఈరోజు మనం సీఎం రిలీఫ్ ఫండ్ అంటే ఇంతకుముందు ఒక పర్సెంటేజ్ ప్రకారం వచ్చేది. ఇప్పుడు మనం కూడా చెక్కులు తీసుకునేటప్పుడు కొంచెం వ్యత్యాసం ఉంటుంది. వాళ్ళ ఖర్చును బట్టి దాన్ని బట్టి కొంచెం ప్రభుత్వం దగ్గర, ఎందుకంటే మీ అందరికి తెలుసు ఈరోజు ఆర్థిక పరిస్థితి బాగాలేదు ప్రభుత్వాన్ని, అయినా కానీ ఎంతో అంత సాయం చేయాలి.
వృద్ధాభక్తిగా సాయం చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం ఎంత చేతనైతే అంత ఇచ్చే పర్సెంటేజ్ ఇచ్చి ఆదుకునే ప్రయత్నం చేస్తున్నది. అందరూ కూడా ఈరోజు చెక్కులు తీసుకునే వాళ్ళు కూడా ఎక్కువ మంది శాతం 99% నేను అనుకుంటా కోలుకొని ఇంటికాడ హాయిగా వాళ్ళు ఆరోగ్యంగా కోలుకుంటున్నారు. భగవంతుడు కూడా వారికి ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పి మనసారా కోరుకుంటూ నేను చెక్కులు పేర్లు చదువుతాను. ముఖ్యమంత్రి గారి సందేశం కూడా వారి చెక్కుతో పాటు లెటర్ జతపరిచి పంపిస్తారు. దాంట్లో ముఖ్యమంత్రి గారి సందేశం ఉంటుంది, అన్నింటి మీద సేమ్ సందేశం ఉంటుంది చెప్పి ఒకసారి చదివి వినిపిస్తాను. రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర గౌరవమైన ముఖ్యమంత్రి గారు శ్రీమతి కేశవరపు వెంకటమ్మ గారికి ఈ దరఖాస్తు పరిశీలించి ముఖ్యమంత్రి సాయనిధి నుండి మంజూరు చేయడమైనది. చెక్కు నంబరు తేదీ జతపరచడమైనది. మీకు మంచి జరగాలని కోరుకుంటూ ఈ భవదీయుడు రేవంత్ రెడ్డి గారు అని చెప్పి ఈ కేశవరపు వెంకటమ్మ గారు కేర వెంకటమ్మ తాళ్ళగడ్డ సూర్యాపేట ఒకసారి మూలా పద్మ భారత్ దేవసాజుల సీను ఎరకారం భయ్యా జయశ్రీ మిఠాపల్లి గంగరపోయిన సందయ్య బొమ్మల సైదుడు గట్టిగూర మల్సూర్ అనంతరం బోదాస్ దుర్గయ్య నెల్లూరు అభినయ వైఫ్ ఆఫ్ లింగస్వామి పాలవరపు గీత వెల్కపల్లి ధనలక్ష్మి పత్తిపాక కృష్ణయ్య చిల్లంచెల్ల సరస్వతి మాంగుడు స్వరాజ్యం దాస్తాన్న ఏకమాటలు ధరావత్ లక్కు పిట్టల సరిత ఆంగోట్ కమ్లీ షేక్ ఫరీద్ రాజీవ్ నగర్ సైదులు మనవి చదువుకున్నాం అర్ధగట్ల ఖర్చు పెడతారు ఇదే బాబోటి సంజయాని వైఫ్ ఆఫ్ శివశంకర్ పిల్లల మరి బోదాస్ లింగే అర్ధగట్ల అలమాల సైదులు చిన్న సైదే గోపకాని దూపాడు బలరాం తండ శాంతినగర్ రాపర్తి రవి చూడమ్మా ఇక్కడ చూడమ్మా ఈ చెక్కులు వచ్చినాయి. అదేవిధంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ప్రత్యేకించి సూర్యాపేట నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే
మనం ఓన్లీ సీఎంఆర్ఎఫ్ చెక్కులు మాత్రమే మనం చూస్తున్నాం. కానీ దాదాపు 200 పైన ఎల్ఓసీలు ఈ గత 18 నెలల నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి రికమెండేషన్ మీద దాదాపు 200 పైన ఎల్ఓసీలు వచ్చిన సంగతి కూడా మీకు గుర్తు తీసుకొస్తున్నాను. అందుకోసమే రఘువీర్ రెడ్డి గారికి, పార్లమెంట్ సభ్యుడి గారికి, అదేవిధంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు కాంగ్రెస్ పార్టీ పక్షాన.